Watch full episodes on Jio Hotstar. నా 20 ఏళ్ల అనుభవంలో కప్పలు బోట్లు నడపడం నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదా. ఉయ్యాలని చూసిన వెంటనే నాకు చిన్న వయసు గుర్తుకొచ్చిందయ్యా. అరే పెద్దనయ్య అటు చూడు. పెద్దనయ్య వీటికి ప్రాణం ఉంటే ఎంత చేసుండేవో కదా. వాటికి ప్రాణం పోస్తే భలే సరదాగా ఉంటుంది. స్టాట్యూలు చూస్తుంటే సంతోషం కలగడం లేదు. అరే మోటు, ఇప్పుడు నువ్వు పెద్దన్నతో వీటికి ప్రాణం పొయ్యమని మాత్రం అడగొద్దు. ఈయన ఫ్రాగ్ కి ప్రాణం పొయ్యలేడు. ఎందుకు ప్రాణం పొయ్యలేము మిత్రమా, సహోదరుడా? రోబోట్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అన్ని మీకు తెలుసు కదా. వాటికి లైఫ్ ఇచ్చి రోబోట్స్ గా మార్చొచ్చయ్యా. పెద్దన్నయ్యకి జయహో. పెద్దనయ్య రా, వచ్చి వాటికి ప్రాణం వచ్చేలా చెయ్యి. వీటికి ప్రాణం పోయి ప్లీజ్. అరే మిత్రమా, సహోదరుడు ఆగవయ్యా, ఇప్పుడే దీనికి ప్రాణం పోస్తాను. ఇప్పుడు చూడు ఈ డాక్టర్ జట్కా ఏం చేస్తాడు. అవును, నిజంగానే అవి పెరిగాయి. పెద్దన్నయ్య చూడు, ఈ ఫ్రాగ్స్ కుంఫు చేస్తున్నాయి. అరే అన్నయ్య, ఇది మనుషులు చేసే ఆర్ట్. స్టాట్యూ లాగా నిలబడి పోజ్ ఇవ్వడం కన్నా వేరేలా ఉంటుంది. నిజానికి కుంఫు ఆర్ట్ అంటే అది వేరేలా ఉంటుంది. ముందు ఆ ఆర్ట్ నేర్చుకుని తర్వాత కుంఫు చేయండి. ఇది మీ వల్ల కాని ఆర్ట్. ఎవరితను తెగ వాగుతున్నాడు? మనకెంత కంపు వచ్చో ఇతనికి ఒకసారి చూపిద్దాం. మోటు పరిగెత్తు, నువ్వు వాటి దగ్గర ఇరుక్కోవద్దు, పరిగెత్తు. ముందు నేను పారిపోతానా? నేను ఎక్కడికి పారిపోను. నేను వస్తున్నాను. నాన్న అటు చూడండి, రాక్స్ అన్ని పరిగెడుతున్నాయి. అరే మిత్రమా మోటు, నేను నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? ఆ ఫ్రాగ్ ఎవరినైతే కరిసిందో వాళ్ళు కూడా ఫ్రాగ్ లాగా మారిపోతారయ్యా. నిజంగానా పెద్దన్నయ్యా? మోటు పరిగెడుతూ ఎందుకు సడన్ గా ఆగిపోయావు? మోటు, ఎవరైనా కాపాడండి. అరే డర్రని ఎందుకు అరుస్తున్నావు మోటు? అవి ఇంతవరకు మిమ్మల్ని అసలు కరవనే లేదు కదా. అవి మిమ్మల్ని టచ్ మాత్రమే చేశాయి. నైస్ గా అక్కడి నుంచి పరిగెత్తండి. మిమ్మల్ని వదిలిపెట్టాం. అందరూ ఆ రోప్ కార్ లో ఎక్కండి. అరే అవి మన వెనకాలే వస్తున్నాయి. అరే ఇప్పుడు ఏం చెయ్యాలి? అవి ఇప్పుడు తిన్నగా పైకే వచ్చేసాయి. అవి అప్పుడే పైన కూడా కట్ చేసేస్తున్నాయి. పెద్దనయ్య ఇప్పుడు ఏం చెయ్యాలి? అరే మిత్రమా, సహోదరుడా, నాకు ఇప్పుడు ఏమీ అర్థం కావట్లేదు. ఏంటి? డాక్టర్ జట్కా, మీరు చేసిన పని చూడండి. మీరు ఏదో ఒకటి ఇలాగే చేసి మమ్మల్ని ఇరికించేస్తూ ఉంటారు. అరే మిత్రుడా, సహోదరుడా, రే నాకు కాస్త ఆలోచించడానికి టైం ఇవ్వండి. ఇందాక ఎక్కువ మాట్లాడుతున్న వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? అందరూ పారాషూట్లుగా మారిపోండి. అరే అటు చూడండి, అవన్నీ పారాషూట్ లాగా తయారై వస్తున్నాయి. చింగం గారు ఏదోటి చెయ్యండి. అయ్యమ్మా, వై ఫియర్ వెన్ చింగం ఇస్ హియర్.
Hey frog, stop in the name of frog law. Hey కొబ్బరి బొండాలు, stop. చట్టం మీద ఒట్టు, మీ టార్గెట్ ఆ ఫ్రాగ్స్. పరిగెత్తండి. Yes. కమాన్, అందరూ ప్లేన్ గా మారండి. ఈ కొబ్బరి బొండాలకి ఎంత చెప్పినా సరే అవి మన మీదకే వచ్చి పడుతున్నాయి. అరే ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి, ఎక్కడికి పారిపోతారు? అరే మీరు అసలు ఏమనుకుంటున్నారు? ఇష్టం అమ్మేలా పడితే ఎలా? వెళ్ళండి, కారు వదలండి. అరే తర్వాత తీసుకోండి, ఇప్పుడు మాకు అవసరం ఉంది. అరే ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? నా కారు నాకు ఇచ్చేయండి. ఐడియా, అదిగో పదండి. అయ్యో ఆగండి, ఫ్రాగ్స్ నా కారు తీసుకెళ్ళిపోయాయి. అయ్యమ్మా, తప్పించుకున్నాం. వాటికి డ్రైవింగ్ చేయడం కూడా వచ్చా? మాకు హ్యూమన్ యాక్టివిటీస్ అన్నీ వచ్చు. మా గురించి ఏమనుకున్నారు? మేము మిమ్మల్ని కోరికేసి మా ఫ్యామిలీని బాగా అభివృద్ధి చేసుకుంటాం. దొరికారుగా. వద్దు వద్దు, నేను ఫ్రాగ్ ఫ్యామిలీలో భాగం కావాలనుకోవడం లేదు. వెల్కమ్ టు ఫ్రాగ్ ఫ్యామిలీ మై ఫ్రెండ్. వద్దు. అరే ఏం జరుగుతోంది? అదిగో అతన్ని చూడండి. పతులు అవి నన్ను ఫ్రాగ్ ని చేసేసాయి. పతులు డాక్టర్ జట్కా మోటు ఫ్రాగ్ గా మారిపోయాడు. అరే మిత్రమా, సహోదరుడా, నీకు ఏమైందయ్యా? అయ్యమ్మా, బాయ్ బాయ్ మోటో, ఆల్ ద బెస్ట్. అరే ఏంటి చింగం గారు, నాకెందుకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు? పతులు నన్ను ఏం చేయమంటావు? నాకెందుకో నీతో కలిసి పరిగెత్తాలనిపిస్తోంది. అంతేకాదు నిన్ను ఒక్కసారి కరవాలనిపిస్తోంది. కరవనా చెప్పు ప్లీజ్. వద్దు మోటు, నువ్వు అలా చెయ్యొద్దు. నువ్వు అలా చెయ్యకూడదు. మేము నీ స్నేహితులం కదా. నువ్వు అలా చేస్తే మేము కూడా ఫ్రాగులుగా మారిపోతాం. అయ్యమ్మా, ఏంటిది? పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి ఆలోచించు. డాక్టర్ జట్కా, మీ గన్ను ఎక్కడ పెట్టారు? ఆ గన్ తో మీరు వాటిని షూట్ చేయండి. అప్పుడు మళ్ళీ అవి స్టాచ్యూలుగా మారిపోతాయి. త్వరగా. మిత్రమా, సహోదరుడా, మనం అక్కడి నుంచి వచ్చేటప్పుడు గన్ను అక్కడ పడిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? పెద్దన్నయ్య, నువ్వు గసీటరాం కలిసి త్వరగా అక్కడికి వెళ్ళండి. ఆ గన్ని తీసుకురండి. ఆలోగా మేమంతా ఈ ఫ్రాగ్స్ ని ఇక్కడ ఆపుతాం. రండి, మీ అందరి సంగతి చూస్తాను. ఫైట్ లో నా ఎదురుగా మీరెవ్వరూ నిలబడలేరు. ఇతని దృష్టి మరల్చాలి, లేదంటే మనల్ని చావగొడతాడు. మోటు, లంచ్ టైం అయిపోయింది. చూడు, అక్కడ వేడి వేడి భోజనం సిద్ధంగా ఉంది. అరే మోటు, ఎక్కడికి వెళ్ళిపో
అయిపోతున్నావు. వాళ్ళు నీ దృష్టిని ఫైట్ నుంచి మరలించారు. నువ్వు ఫైట్ చెయ్యి. ఈ లోపు డాక్టర్ జట్కా వచ్చేస్తాడు. వీళ్ళను సరిచేసి మనం సమోసాలు తినడానికి వెళదామే. ఏంటి సమోసాలా? అదిరింది. పతులు ఇప్పుడు చూడు. డాక్టర్ జట్కా త్వరగా గన్ను ఇవ్వండి. ఇదిగో తీసుకో మిత్రమా. మోటు ఇదిగో పట్టుకో. ఇదిగో తీసుకోండి. కాచుకోండి. మోటు నా మిత్రమా, నువ్వు బాగైపోయావు. పదా పెద్దన్నయ్య, మనం మళ్ళీ తిరిగి ఫ్రాగీ ల్యాండ్ కి వెళ్దాం. అక్కడ వీటిని పెట్టేద్దాం. తర్వాత వెళ్ళి సమోసాలు తిందాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.